ఆ భూమి లోపల మనం కూర్చొని ఉన్నాం. ఈ సృష్టి మొత్తం ఉన్నది. అర్థమవుతుందా? ఈ సృష్టి మొత్తం ఉన్నది. అయితే సృష్టి మొత్తము కూడా ఈ గ్రహాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏమైతే కనిపించని గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశ మండలిలో ఇందాక వాక్యంలో చదువుకున్నట్టుగా ఏవైతే ఆకాశ మండలాల్లో నివసిస్తున్నటువంటి నక్షత్రాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి కోసం ఉన్నాయి? దేవుడు ఎవరి కోసం తయారు చేసేది? నా కోసం. కరెక్టే మీరన్నది. హల్లెలూయా. నా కోసం తయారు చేసేది, మానవుడి కోసం, మనుషుల కోసం తయారు చేసేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆవగింజ అనేటువంటి భూమి లోపల నువ్వు కూర్చొని ఉన్నావంటే దేవుని దృష్టికి అసలు నువ్వు అగుపడతామా? కనిపిస్తామా? అంత గొప్పలమా? అగుపడతామా అమ్మ? ఆవగింజ లోపల ఎంతటితో సమానము? మనము దుమ్ము ధూళితో కూడా పోల్చుకోలేము దేవునితో. దుమ్ము ధూళి కూడా కాదు నువ్వు నేను. అవునా కదా? అది నీ సామర్థ్యము, అది నీ బతుకు, అది నీ జీవితము. నా బతుకు నీదంటే నీదే కాదు, అది మన బతుకు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏ పాటి వాడవు, నేను ఏ పాటి వాడను. ఈ సృష్టి మొత్తంలో ఆ సృష్టికర్త అయిన మైటీ గాడ్ కూడా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు నేను ఎంత ఏ పాటి వాళ్ళం ఉందా? హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కెపాసిటీ, నా కెపాసిటీ ఏందో అర్థమవుతుందా ఇక్కడ? కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఈ వాక్యం బట్టి అని అంటే, ప్రియమైన వారలారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే ఇదంతా కూడా, ఈ సృష్టి మొత్తము కూడా, ఈ ప్రపంచము మొత్తము కూడా నీకు రూపురేఖలు, అందచందాలు, జ్ఞానము, కుటుంబము, ఈ కుటుంబము, భార్యాభర్తలు, పిల్లలు, బరువు బాధ్యతలు, ఇవన్నీ కూడా నీకోసం దేవుడు దేవుడు నీకోసం ఎందుకోసం ఇచ్చి ఉన్నాడు అనేది నీకు అర్థం కావాలా? హల్లెలూయా. ఇదంతా చేసింది కూడా నీకోసం. హల్లెలూయా. కానీ ఆ జీవనములో, ఆ బ్రతుకులో నువ్వు నేను ఉన్నావా లేదా అనేది ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. Why God has chosen me? क्यों प्रभु जी मेरे को चुने सो है? समझ में आ रहा? क्यों मेरे को प्रभु जी इतना बड़ा विश्व ब्रह्मांड में मेरे को कई को चुने सो है, ये चीज मालूम करना बहुत जरूरी है. అవసరమా కదా? దేవుడు నన్ను నా కోసం ఇదంతా తయారు చేసిండంటే ఎందుకోసం సృష్టించినాడు, ఎందుకోసం తయారు చేసుకున్నాడు అనేది నువ్వు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము? మన ప్రధాన యాజకుడు చాలిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన నిరంతరము నీ కోసం ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనే విషయము తెలుసుకోవడానికి ఇదంతా స్టోరీ మనము అర్థం చేపించే ప్రయత్నం చేసినాడు. ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? చదవండి ఆ వాక్యం మరొకసారి. 26వ వచనం చదవండి. ఈయన నిరంతరము జీవించుచూ ఉన్నాడు మరియు నీ కోసం ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి ఆ వాక్యము. పవిత్రుడును దాని పైన వచ్చిన ఈయన తన ద్వారా దేవుని యొద్దకు, చూసారా, ఈయన దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు. ఈ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలమ్మా. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలా. ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నీ కోసం, నా కోసం అంటే, దేవుడు నిన్ను ఎందుకోసమైతే ఏర్పరచుకొని నియమించుకున్నాడు, ఒక పని కోసమే ఏర్పరచుకున్నాడు దేవుడు. అవునా కదా? ఒక పని కోసమే నిన్ను ఏర్పరచుకుంటాడు. నిన్ను ఏర్పరచుకున్నాడంటే ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో నిన్ను ఉంచుతాడు. ఆ పరిపూర్ణమైనటువంటి పనిలో నువ్వు నేను
దేవుడు ఒక క్రమం పెట్టిండు, ఒక పద్ధతి పెట్టిండు. దేవుడు పెట్టిన పద్ధతిలోనికి ఆ వ్యక్తి రావాలి. అప్పుడే అర్థమవుతుందా? దేవుడు నేను ఒక పని నిమిత్తం, ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్ను ఓపెన్ చేసినావు, ఉదాహరణకి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు, ఉదాహరణకి సమझ में आ रहा आप लोगों को? ఉదాహరణకి ఒక బిజినెస్ ఓపెన్ చేసినావు, స్టార్ట్ చేసినావు. ఆ బిజినెస్ లో నీకు కొంతమంది ఎంప్లాయీస్ కావాలి, పని వాళ్ళు కావాలి, అవునా కదా? ఆ పని వాళ్ళను ఉట్టి పుణ్యాన నువ్వు ఉట్టిగానే బాగున్నావు, నీకు అది ఉన్నది ఇది ఉన్నదని ఊరికేనే ఏర్పరచుకుంటావా, లేకపోతే ఒక పని కోసం ఏర్పరచుకుంటావా? ఒక్కొక్కరిని నువ్వు ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటావు, ఇంటర్వ్యూ తీసుకుంటావు లేదా? ఇప్పుడు ఏదో ఈ బిజినెస్కి పెట్టిన బిజినెస్కి ఆ పనికి ఈ పనికి తను పని చేయాలని సెలెక్ట్ చేసుకుంటావు, అవునా కదా? కాబట్టి ఆ పనికి నువ్వు సెలెక్ట్ అవుతున్నావని ఆ పని కోసము సెలెక్ట్ చేసుకొని నిన్ను నియమించుకుంటాడు. నువ్వు ఆ పని చేయాలి. హల్లెలూయా, అర్థమవుతుందా? ఆ పని నువ్వు చేయాలి. ఆ పని ఏం పని చేయాలనేది, దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అనేది ఎంతమందికి తెలుసు? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను దేవుడు ఏర్పరచుకున్న పనిలో ఇప్పుడు ఉన్నాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? చెప్పగలుగుతామా? చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నామని అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్న పనిలో, ఆ పద్ధతిలో మనం లేవు కాబట్టి. why God has chosen me? क्यों प्रभु जी मेरे को चुने सो है? ये चीज आपको मालूम नहीं है अभी भी? कई को मालूम नहीं है बोले तो यीशु प्रभु लगाए सो पद्धति में, वो नियमन में अपन लोग नहीं है, इसीलिए अपने को नहीं मालूम. ఆ పద్ధతి ఏమై ఉన్నది, ఆ క్రమము ఏమై ఉన్నది, అది మనం తెలుసుకోవాలి అని అంటే దేవుడు ఒకటి ఇచ్చిండు. ప్రతి బిడ్డకు కూడా సంఘం అనేది ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, సంఘం అనేది ఇచ్చిండా లేదా? సంఘాలు ఇచ్చిండా, సంఘం అనేది ఇచ్చిండా? హల్లెలూయా. ప్రియమైన వారులారా, 10 సంఘాలకు తిరగకండి దయచేసి. మీరు ఎక్కడ కూడా సరిగ్గా నేర్చుకోరు. దేవుడు మిమ్మల్ని ఎందుకోసం ఏర్పరచుకోడో ఆ విధానంలో మీకు ఎప్పటికీ కూడా అర్థం కాదు. అయితే దేవుడు నీకు ఒక సంఘం అనేది ఇచ్చిండు కాబట్టి ఆ సంఘం యొక్క క్రమములో ఫస్ట్ పాయింట్ ఏది? సంఘం యొక్క క్రమము అనగా సంఘము. ఈ సంఘము ఉదాహరణకి సంఘము ఏ సమయానికి ప్రతి ఆదివారం రోజున, ప్రతి బుధవారం రోజున, ప్రతి సాయంత్రం సమయంన ఆరాధన అనేది ఏ సమయంలో మొదలు చేసుకుంటాం మనం? ఈ సంఘము ఏ టైంకి మనము వస్తాం, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అనేది కనీసం అదన్నా గుర్తుందా లేదా? తెలుసా? 9:10కి ఆరాధన ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకు ముగించాలా? 9:01 అవుతుంది. 1 గంటలకు ముగించాలి. ఈ 10 నుంచి 1 గంట వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలలో, అన్ని పనులలో అందరూ ఉండాలి. ఈ క్రమంలోనికి, ఈ సమయంలోనికి ఎవరైతే దేవుని బిడ్డలు మళ్ళీ ఎప్పటి వరకు ఉండాలా? ఎప్పటి వరకు ఉండాలి? నువ్వు బతికినన్ని దినాలు ప్రతి ఆదివారం దినమున క్రమం తప్పకుండా రావాలి. రెండో విషయం క్రమము తప్పకుండా రావాలి. ఫస్ట్ విషయం ఏది? సమయానికి రావాలా. రెండవది ఏంది? క్రమం తప్పదు. క్రమం తప్పడం అంటే ఈ సండే నువ్వు వచ్చిన ఉదాహరణకి, వచ్చే ఆదివారం కూడా నువ్వు వచ్చిన ఉదాహరణకి, 3వ ఆదివారం రోజున రాలేదనుకో, నువ్వు క్రమం తప్పిపోయినావు. అక్కడ ఇంకేదో కనిపిస్తున్నది నీకు వేరే బయట, అక్కడికి వెళ్ళిపోయినా. అర్థమవుతుందా? సమయానికి రావాలా, క్రమము తప్పొద్దు. దేవుడు విధించినటువంటి నియమాలలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకోసమైతే నియమించుకున్నాడో అది నీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పకముందే నీలో ఉన్న దేవుని ఆత్మ నీకు అర్థం చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది లేకుండా, ఈ నియమాలలో ఉండకుండా, ఈ యొక్క ప్లేస్మెంట్లో నువ్వు ఉండకుండా ఇప్పుడు ఉంటూ ఉన్నట్టయితే, అర్థమవుతుందా?
अगर अभी भी वही चीज में आप लोग बसेस हुए रईस हुए तो आपका भक्ति మీ భక్తి కానీ ఇంకేదైనా కానీ గాలికి కొట్టుకుపోయే విధంగా ఉన్న మార్గంలో పరిస్థితులలో నువ్వు ఉన్నావు అని తెలుసుకోండి, జాగ్రత్త పడు. హల్లెలూయా. ఆయన ఇప్పటికీ కూడా నీ కోసం ఏం చేస్తుండంట? దేనికోసం విజ్ఞాపన చేస్తుండంట? హల్లెలూయా. ఏం చెప్తున్నాము? దేనికోసం విజ్ఞాపన చేస్తుండు? ఎందుకోసం అయితే దేవుడు నిన్ను నియమించుకున్నాడో ఆ నియమాలలో ఆ నియమంలో నువ్వు స్థిరమై ఉండాలి అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకోసం దేవుడు నిన్ను నియమించుకున్నాడో అనే విషయములో నువ్వు స్థిరమై ఉండాలని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈయన నిరంతరము జీవించే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, నేటి యొక్క అంశం ఏమై ఉన్నదంటే, యేసు ప్రభుల వారు దేవుడై ఉండి కూడా మనుష్య రూపిగా ఉన్నప్పుడు మనము ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో, ఎంత అవసరమో, ఇది ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కూడా అవసరమైనటువంటి విషయమే. హల్లెలూయా. ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ప్రార్థన పరులుగా ఉండాలి. యేసు ప్రభువే దేవుడై ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి అయినటువంటి దేవునితోటి, పోయిన వారం మనం చూసుకుందాం, అమ్మగారు కథ బుధవారం రోజున చెప్పింది అనుకుంటా, 2-3 వారాల క్రితం ఏమని చెప్పింది? ఆయన దేవుడై ఉండి నిట్టూర్పులతోటి కన్నీళ్లతోటి తను తాను తగ్గించుకొని, ఆ వాక్యం ఎక్కడ ఉన్నది చదవండి. చదవండి అమ్మా. వెరీ సడ్ వర్డ్. ఆయన అధ్యాయం చెప్పాలి, వచనం చెప్పాలి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినాలలో, యేసు ప్రభువు శరీరధారి అయినటువంటి ఉన్న దినాలలో మహారోదనతోనూ, చూసారా, మహారోదన, రోధిస్తున్నాడు ఆయన తండ్రితోటి, కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ఏం చేస్తుండు? యేసు ప్రభు ఏం చేస్తుండు? ప్రార్థనలను, రెండవది యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆయన దేని బట్టి అంగీకరించబడ్డాడు? వాట్ ఆర్ ద క్వాలిటీస్? చదవండి పైన వచనాలు. మొదటి వచనం ఏమై ఉన్నది? మొదటి, రోధిస్తూ ఉన్నాడు తండ్రితోటి. ఎప్పుడైనా మనము దేవునితోటి తండ్రితోటి డైరెక్ట్ గా రోధించే అనుభవం నీకు ఉన్నదా? నువ్వు తండ్రితోటి, తండ్రి అయినా నీ సృష్టికర్త అయినటువంటి నేను సృష్టించిన దేవునితోటి నువ్వు ఎప్పుడైనా రోధించినావా? రోధించడం అంటే కన్నీళ్ళ కార్చడం, దానికంటే ఎక్కువ. కానీ ఉట్టి కన్నీళ్ళు కార్చడం కాదు, దానికంటే ఎక్కువైనది రోధించడం అంటే. రోదనతోడు ఫస్ట్ పాయింట్, రెండవది కన్నీళ్ళు. అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. రోధిస్తే కన్నీళ్లతోనూ యాచనలతోనూ సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున, దేవుని బిడ్డలకు రెండు ఉండాలి. భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. భయభక్తి, దేవుడు అంటే ఏముండాలి? భయం ఉండాలి మరియు భక్తి ఉండాలి. మనము పాటలు పాడుతూ ఉన్నప్పుడు, వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నటువంటి వాళ్ళం ఏమున్నాం? భక్తి చేస్తున్నటువంటి వాళ్ళం. భక్తి ఓన్లీ, నాట్ భయము. రెండు ఉండాలన్నది వాక్యంలో. భక్తి, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం? వాక్యం వింటూ ఉన్నాం. దాన్ని ఏమంటారు? భక్తి అంటారు. భక్తి చేయడానికి వెళ్ళిందిరా చర్చకు అంటారు, చెప్పుకుంటారు బయట. భక్తి చేయడానికి వెళ్ళిండు,
చెప్పుడు రాలేదా? ఓ పెద్ద భక్తురాలు, ఓ పెద్ద భక్తుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? భక్తి. హల్లెలూయా. భక్తి ఉండాలి. భక్తి చేస్తున్నటువంటి వాళ్ళకు రెండోది ఏముండాలి? దేవుడు అంటే హల్లెలూయా. భయం అంటే దేవుని యందు భయము అంటే అదొక భయం. ఇంకా చెప్పాలా? దేవుడు అంటే భయపడాలా? దేవుడు అంటే భయం అంటే పాపమును అసహించుకోవాలి. ఇది మంచిది కాదు అని నీ ఆత్మ నీకు సూచిస్తున్నప్పుడు, ఘోషిస్తున్నప్పుడు నువ్వు అది చెయ్యొద్దు. దాన్ని ఏమంటారు? దేవుని యందు భయం. 4 గోడల మధ్యలో ఎవరు లేనప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు. ఉదాహరణ